గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనమాట. పైప్ జాయింట్స్ ఇది టీఎస్పీఎస్సీ టీపీబీఓ సిలబస్లో భాగంగా కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పైప్ జాయింట్స్ అనేవి మనం ఇచ్చిన మెటీరియల్లో 187 పేజ్లో, పేజ్ నెంబర్ 187లో ఉంటుంది. సో రెఫరెన్స్ కోసం అంటే డయాగ్రామ్స్ కొంచెం నీట్గా లేవు, ఓకే, ఎగ్జాక్ట్గా గీయడం కష్టం కాబట్టి. సో 187 పేజ్ మనం ఇచ్చిన మెటీరియల్, కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ మెటీరియల్లో 187 పేజ్లో ఉంటుంది. ఓకే, సో మొత్తం సిలబస్లో మనకి ఇంకా తర్వాత టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఉన్నాయి. సో అలాగే డిఫరెంట్ ఆపరేచర్స్, సేవర్ ఆపరేచర్స్ ఉన్నాయి. సో అవి కూడా అంటే ప్యారలల్గా ప్యారలల్ టు సర్వేయింగ్తో పాటు ఇది కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా అందులో రోడ్డు, అలాగే రోడ్ ఎంబాంక్మెంట్, రైల్వే ట్రాక్స్ వీటి గురించి కూడా ఉన్నాయి. సో ఆ ఎక్స్టెంట్ ఎంత తెలియదు. అలాగే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసుకుంటూ అంటే ప్యారలల్గా రన్ చేసుకుంటూ వెళ్దాం. అంటే సర్వేయింగ్ అనేది కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల స్లైట్ డిలే ఉంది. ఓకే, బట్ వన్స్ వాయిస్ ఆల్మోస్ట్ బెటర్ అయింది, బట్ ఇంకొంచెం బెటర్ అయితే సో మనకి క్వాలిటీ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో రెండు కవర్ చేసుకుంటూ మోస్ట్లీ సిలబస్ అనేది టెక్నికల్ సిలబస్, నా వరకు టెక్నికల్ సిలబస్ అంతా మోస్ట్లీ నేను కవర్ చేయడానికి చూస్తాను, ఆల్మోస్ట్ ఆల్ బేసిక్స్. ఓకే, సో మీ వరకు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ జనరల్ స్టడీస్ అనేది మోస్ట్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 50% జనరల్ స్టడీస్, 50% కోర్ సబ్జెక్ట్ కాబట్టి సో రెండు ప్యారలల్గా తీసుకెళ్ళడం అంటే రెండు వీల్స్ ఎప్పుడైతే ప్యారలల్గా వెళ్తాయో అప్పుడే బండి ముందుకు వెళ్తుంది. అలాగే జనరల్ స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఓకే, ఎగ్జామ్ రాసాక రిగ్రెట్ అవ్వడం కంటే జనరల్ స్టడీస్ని కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. అలాగే కోర్ సబ్జెక్ట్ కూడా అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మా సపోర్ట్ ఉంది కాబట్టి సో మీరు జనరల్ స్టడీస్ మీ యొక్క సెల్ఫ్ ప్రిపరేషన్తో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చి 187 పేజ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు పైప్ జాయింట్స్ అనేవి అసలు ఎక్కడ ఉపయోగపడతాయి? పైప్ జాయింట్స్ అంటే ఒకేసారి లాంగ్ పైప్ వేయలేం కదా. మనం ఒక సిటీ అంటే మోస్ట్లీ ఒక 10 కిలోమీటర్ స్క్వేర్ అలా ఉంటుంది. సో ఆ 10 కిలోమీటర్ స్క్వేర్లో ఒక్కొక్క స్ట్రీట్ వచ్చి ఒక 500 మీటర్స్, లేదంటే ఒక్కొక్కటి 1 కిలోమీటర్ ఉంటుంది. ఓకే, అంత పైప్స్ని మనం క్యారీ చేయడం కష్టం కాబట్టి సో పైప్ జాయింట్స్ అనేవి మనం లే చేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్ పైప్స్ అనేవి వేయలేం. ఎందుకంటే ఒక 20 మీటర్స్ 10 మీటర్స్ పైప్ ఉండొచ్చు, కానీ దాన్ని క్యారీ చేయడం ఈజీ. అంతేగాని మనం 500-600 మీటర్స్ ఉన్న పైప్స్ని మనం క్యారీ చేయలేం. సో అందుకని పైప్ జాయింట్స్ కావాలి. సో పైప్ జాయింట్స్ అనేవి డిఫరెంట్ యూజెస్ దగ్గర, డిఫరెంట్ పర్పసెస్ దగ్గర మనం డిఫరెంట్ పైప్ జాయింట్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో అంత లాంగ్ పైప్స్ ఉండవు కాబట్టి సో ఫస్ట్ పైప్ జాయింట్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏదైనా పైప్ జాయింట్ అంటే రెండు పైప్స్ని జాయింట్ చేసినప్పుడు అక్కడ వాటర్ లీకేజ్ అనేది ఉండకూడదు. అండ్ మోస్ట్లీ ప్రెషర్ని సస్టైన్ చేసుకునేలా ఉండాలి. అలాగే ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటే బయట నుంచి ఇప్పుడు మనం దేంట్లో పెడతాం అంటే ఇప్పుడు లోపల జాయింట్ వేసి పైన మట్టేసేస్తాం. ఇప్పుడు దీని మీద నుంచి నెక్స్ట్ వెహికల్స్ వెళ్ళినా ఏ ప్రెషర్ జరిగినా ఇవి లోపల అనేవి జాయింట్ అనేది లీక్ అవ్వకూడదు. సో మోస్ట్లీ అంటే జాయింట్ వీక్ అయిపోయి బ్రేక్ అవ్వకూడదు. సో మెయిన్ రిక్వైర్మెంట్స్ వచ్చి డ్యూరబిలిటీ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే వితౌట్ ఎనీ లీకేజ్ ఉండకూడదు, అలాగే కరోజన్ రెసిస్టెంట్ అంటే మోస్ట్లీ డిటార్ట్ అవ్వకూడదు అనమాట. ఓకే, సో టైంతో పాటు డిటార్ట్ అవ్వకూడదు, మనం అనుకున్న పర్పస్ని సర్వ్ చేయాలి. అలాగే ఎక్స్టర్నల్గా ఏమన్నా మెటీరియల్ని లోపలికి అలౌ చేయకూడదు. ఐ మీన్ ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్కి పైప్ లైన్స్ వేసాం అనుకుందాం. సో అందులో బయట ఎక్స్టర్నల్గా డ్రైనేజ్ వాటర్ ఏదో వస్తుంది, అది ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఆ లీకేజ్ ఉంటే ఏమవుద్ది, డ్రైనేజ్ వాటర్ దీంట్లోకి వెళ్ళిపోయి రేపు మనం వాటర్ సప్లై చేసిన తర్వాత ఏమవుద్ది, అది బయట ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పైప్ జాయింట్ ఎప్పుడు వాటర్ టైట్గా ఉండాలి. ఓకే, సో మెయిన్గా అదనమాట. సో ఇప్పుడు ఈ పైప్ జాయింట్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి? పైప్ జాయింట్ అనేది ఎందుకో తెలిసింది, ఎందుకంటే లాంగ్ లైన్స్ వేయలేం కాబట్టి. సో అలాగే ఏమైనా బ్రేకేజ్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్స్టర్నల్గా ఏమైనా అటాచ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఎలాంగేట్ చేయాలన్నప్పుడు, అంటే ఇక్కడ డెడ్ ఎండ్ అయిపోయింది ఫర్ సపోజ్, స్ట్రీట్ అనేది ఇక్కడ ఆగిపోయింది, కానీ హౌసెస్ అనేవి ఇక్కడ కూడా ఫర్దర్గా బిల్డ్ అయినాయి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వరకు లాగిన మెయిన్ లైన్ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో జాయింట్ వేసి ఎదరికి ఇక్కడ పైప్స్ లాగడం జరుగుద్ది. సో ఇలాంటప్పుడు చాలా పర్పస్లో మనకి జాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో టైప్స్ ఆఫ్ పైప్ జాయింట్స్లో మనం ఎక్కువగా స్టార్టింగ్ అంటే క్యాస్ట్ ఐరన్ పైప్స్, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడంటే ప్లాస్టిక్ పైప్స్ వచ్చేసినాయి, కానీ అట్ ద ఎర్లీ స్టేజెస్ చాలా రోజుల వరకు క్యాస్ట్ ఐరన్ ఉంది. సో పీవీసీ వచ్చేంత వరకు కూడా చాలా వరకు మనకి జాయింట్స్ అనేవి అవే ఉండడం జరిగింది. ఫ్లెంజ్డ్ జాయింట్స్ అంటే క్యాస్ట్ ఐరన్ జాయింట్సే ఉండడం జరిగింది. సో మోస్ట్లీ దాని తర్వాత సిమెంట్ వచ్చినాయి, దాని తర్వాత ప్లాస్టిక్ వచ్చింది. ప్లాస్టిక్ ఒక విప్లవం ఏది వచ్చింది మనం మాట్లాడుకోవాలంటే, ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది ప్లాస్టిక్ రానంత వరకు ఒక ప్రపంచం, ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఇంకో ప్రపంచం. దానివల్ల మనకి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం, కానీ బట్ ఇట్ సర్వ్డ్ లాట్ ఆఫ్ పర్పస్. అది ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ప్లాస్టిక్ని మనం ఎలా వాడాలో మనకు తెలియట్లేదు కాబట్టి సో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ బట్ ప్లాస్టిక్ పైప్స్ వచ్చిన తర్వాత ప్లంబింగ్లో కానీ అంటే
ప్లంబింగ్లో చాలా వర్క్ అనేది తగ్గింది. ప్లంబింగ్ సైడ్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అంటే అలాగే అగ్రికల్చర్ సైడ్ కూడా, ఇరిగేషన్ సైడ్ కూడా చాలా పర్పసెస్లో అంటే చాలా ఈజీగా, అంటే ఒకప్పుడు ఒక పని ఒక జాయింట్ వేయాలంటే అదొక పెద్ద పనిలో ఉండేది. బట్ ఎప్పుడైతే ప్లాస్టిక్ వచ్చిందో సాకెట్ అండ్ స్పిగౌట్ జాయింట్స్ వర్, సో ఈజీగా దాన్ని లే చేసేయడం, ఎవరైనా పెట్టేయగలడం. సో అలాగే డిస్మాంటిల్ చేయడం, దానివల్ల తక్కువ లాస్ రావడం, ఇలా చాలా ప్లస్ వల్ల ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది అయిపోయింది. బట్ మనం ఇప్పుడు వీటి గురించి ఎందుకు చదువుతున్నాం అంటే, ఒకప్పుడు క్యాస్ట్ ఐరన్ ఉంది కాబట్టి, సో ఆ జాయింట్స్ ఎప్పుడైనా రేపు గ్రౌండ్లో కనిపించినప్పుడు మనకు తెలియాలి కాబట్టి దాని గురించి చదువుతున్నాం. అంటే రేపు యాజ్ ఎ టౌన్ బిల్డింగ్ ఓవర్ షియర్గా కానీ ఇలాంటప్పుడు ఏమైనా ఎన్క్రోచ్మెంట్స్ని మనం డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు అక్కడ జాయింట్స్ అలాంటివి ఉంటే కనుక దాని పట్ల మనకి ఒక ఐడియా ఉండడం కోసం ఈ సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఫ్లెంజ్డ్ జాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 పైప్స్ ఉన్నాయి కదా, సో 2 పైప్స్కి ఇక్కడ ఓచర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, దీనికి ఇలా సర్క్యులర్గా ఇలా హోల్స్ ఉంటాయి, ఫ్లెంజ్ అంటే. ఓకే, సో ఒక సర్క్యులర్ ఇది పైప్ అంటే దీనికి ఫ్లెంజ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లెంజ్ అనేది రౌండ్గా ఉంటుంది. దాని తర్వాత దీనికి ఇటే పక్కన కూడా ఇంకో ఫ్లెంజ్ ఉంటుంది, ఇంకో పైపుకి కూడా దానికి అటాచ్ చేస్తారు. ఓకే, అటాచ్ చేసి ఈ రెండింటిని బోల్ట్ ద్వారా ఫిక్స్ చేస్తారు. క్యాస్ట్ ఐరన్ పైప్స్లో వీటిని బోల్ట్స్ ద్వారా ఫిక్స్ చేస్తారనమాట. ఈ మధ్యలో ఒక రబ్బర్ ఉంటుంది. సో ఆ రబ్బర్నే మనం గ్యాస్కెట్ అంటాం. గ్యాస్కెట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, వాటర్ టైట్నింగ్ కోసం ఉపయోగపడుతుంది గ్యాస్కెట్. సో గ్యాస్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రబ్బర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఫ్లెంజెస్ టు వాటర్ టైటన్. అంటే వాటర్ అనేది వాటర్ లాక్ చేయడం, బయటకి ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే ఎంత ఐరన్ చేసినా కొంత గ్యాప్ అనేది ఉంటుంది. బట్ వేరాజ్ ప్లాస్టిక్ అనేది సో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేస్తుంది కాబట్టి ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం గ్యాస్కెట్ అంటాం. ఓకే, ఇది మోస్ట్లీ డ్యూరబుల్ కానీ బట్ కొంత టైం అనేది పడుతుంది. ఓకే, సో ఇది లే చేయడానికి టైం పడుతుంది. ఇది అన్ని ప్లేసుల్లో కూడా అంటే టర్నింగ్స్ అలాంటి వాటిల్లో మనం ప్లేస్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, సో ఫ్లెంజ్డ్ జాయింట్ అనేది అదనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 ఫ్లెంజెస్ ఉంటాయి, వాటిని నట్ అండ్ బోల్ట్ ద్వారా మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. వాటర్ టైట్నింగ్ కోసం ఆ రెండింటి మధ్యలో గ్యాస్కెట్ అనేది పెడతాం. గ్యాస్కెట్ అంటే నథింగ్ బట్ రబ్బర్ అనమాట, ఒక సర్క్యులర్ షేప్లో ఉండే రబ్బర్. సో ఇలా ఉంటుంది రబ్బరు. సో ఆ మనం చూసినట్టయితే బయట కనిపిస్తూ ఉంటుంది. ఓకే, బ్లాక్గా కనపడుతుంది, అంటే 2 జాయింట్స్ మధ్య ఒకటి బ్లాక్గా కనపడుతుంది, అదే గ్యాస్కెట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సాకెట్ అండ్ స్పిగౌట్ జాయింట్. ఇది కూడా క్యాస్ట్ ఐరన్ పైప్స్లోనే. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక సాకెట్ అంటే ఏదైతే ఎండ్ ఉందో, అంటే ఒక పైప్కి ఎండ్ ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో దీన్ని మనం సాకెట్ అంటాం. ఏదైనా నెక్స్ట్ కంటిన్యూషన్ పైప్ ఉందో అది సాకెట్లా ఉంటుంది. లాస్ట్ పైప్ యొక్క ఎండ్ అనేది స్పిగౌట్. ఇది నార్మల్గానే ఉంటుంది. సో దీంట్లో లే చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రబ్బర్ పోస్తాం. రబ్బర్ అంటే ఏదైతే రబ్బర్ ఉందో సో దీని చుట్టూ ఊన్ చేయడం జరుగుతుంది. రబ్బర్ కానీ ఊల్ అంటే దగ్గరలో ఉన్న జూట్ బ్యాగ్స్కి సంబంధించిన వేస్ట్ కానీ ఇది కానీ, సో ఈ పైప్ చుట్టూ ఇలా పెడతాం. దీన్ని పెట్టిన తర్వాత దీన్ని లాక్ చేయడానికి లెడ్ పోస్తాం. లెడ్ అనేది లిక్విడేటెడ్ లెడ్ పోస్తే అది కొంత టైంకి గట్టిపడిపోయి సో ఆ జాయింట్ అనేది ఫిల్ అయిపోద్ది. ఇందులో నుంచి వాటర్ అనేది ఇలా ఫ్లో అవుద్ది అనమాట. సో దీన్ని సాకెట్ అండ్ స్పిగౌట్ జాయింట్ అంటారు, బెల్ అండ్ స్పిగౌట్ జాయింట్ అంటారు. ఇది కూడా వాటర్ టైట్నింగ్ ఉపయోగపడుతుంది. బట్ ఇది వచ్చేసరికి మనం కర్వ్స్లో కానీ కటింగ్స్లో కానీ కూడా ప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే బెండ్స్లో కానీ ఎల్బెండ్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ సాకెట్ అండ్ స్పిగౌట్ జాయింట్ అనేది మనం లే చేయడానికి కుదురుతుంది. ఇది ముఖ్యంగా క్యాస్ట్ ఐరన్ పైప్స్లోనే వాడతాం. దీనికి పెద్ద స్కిల్ అవసరం లేదు, ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం టైం టేకన్, ఎందుకంటే లెడ్ ఆరేంత వరకు మనం వాటర్ని ఫ్లో చేయడం కుదరదు. ఎందుకంటే వాటర్ ఫ్లో చేస్తే ఈ ప్రెషర్ వల్ల ఏదైతే రబ్బర్ ఉందో దాని మీద ప్రెషర్ జూట్ ఉందో దాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఈ లెడ్ అనేది లిక్విడిఫైడ్ అంటే టైట్ అవ్వకపోతే వాటర్ అనేది ఫ్లో అయిపోద్ది. బట్ వేరాజ్ ఫ్లెంజ్డ్ జాయింట్లోకి వచ్చేసరికి మనం జాయిన్ చేసిన వెంటనే వాటర్ టైట్నింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి వెంటనే వదిలేయచ్చు అనమాట. సో ఇక్కడ లెడ్ ఉండడం వల్ల కొంత టైం అనేది పడుతుంది అది స్ట్రాంగ్ అవడానికి, తర్వాత మనం వాటర్ని సప్లై చేయడానికి. సో మోస్ట్లీ ఫ్లెంజ్డ్ జాయింట్స్ అనేవి ఎక్కడంటే హై ప్రెషర్ రీజియన్స్లో, అంటే ఇప్పుడు మనం మోటార్ పంప్ హౌసెస్ ఉంటాయి చూసారా, పంప్ హౌసెస్ నుంచి మోటార్లోంచి వాటర్ బయటకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా జాయిన్ చేసే పైప్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఫ్లెంజ్డ్ జాయింట్స్ అని ఖచ్చితంగా వేస్తారు, ఎందుకంటే హై ప్రెషర్ని రెసిస్ట్ చేయగలవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ జాయింట్ వచ్చి ఎక్స్పాన్షన్ జాయింట్. సో ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే ఏంటి? ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది ముఖ్యంగా థర్మల్ స్ట్రెసెస్, అంటే ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ వాడుతున్నప్పుడు థర్మల్ స్ట్రెసెస్ అనేవి ఉంటాయి. బయట ఎండలో ఉన్నప్పుడు కొంత వేడికి మనకి మెటల్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడం జరుగుద్ది. సో ఆ ఎక్స్పాండ్ అయినప్పుడు కొంత ఎక్స్పాన్షన్కి కాంట్రాక్షన్కి కొంత ప్లేస్ ఇవ్వాలి. ఓకే, సో అలా లేనప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఏదైతే మనకి జాయింట్ ఉంటుందో అది డిటాట్ అవుద్ది అనమాట. ఓకే, సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి ఇస్తాం. సో ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి మధ్యలో ఇది కూడా ఇలా సర్క్యులర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి దాని యొక్క సెక్షన్, అందుకే అంత క్లారిటీ ఉండదు. బట్ దీని ఇమేజెస్ అనేవి గూగుల్లో ఒకసారి చెక్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో ఇలా ఉండి మధ్యలో ఇలా రబ్బర్లా ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఇలా బోల్ట్స్ ఉంటాయి.
ఈ రెండింటికి మధ్యలో ఇలా బోల్ట్స్ ఉంటాయి మామూలుగా చూసినట్టయితే. సో ఇలా బోల్ట్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు ఈ రబ్బర్ అనేది స్ట్రెచ్ అవుద్ది, ఈ రెండింటి మధ్య ఉన్నది రబ్బర్. సో ఆ రబ్బర్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఎక్స్పాండ్ అయినా కానీ వాటర్ అనేది ఫ్లో అవుద్ది. అలాగే కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ రెండింటిని కూడా దగ్గరికి వస్తాయి, అలాగే బోల్ట్స్ కూడా దగ్గరికి వస్తాయి అనమాట. రైట్, సో దీన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాం. ఈ ముఖ్యంగా కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ దాన్ని వాడతాం. మనం థర్మల్ స్ట్రెసెస్ ఉన్న చోటన ముఖ్యంగా ఇవి ఇండస్ట్రీస్లో ఏవైతే హాట్ వాటర్ అంటే హాట్ ఎయిర్స్ని కానీ హాట్ గ్యాసెస్ని కానీ అలాగే హాట్ వాటర్స్ కానీ క్యారీ చేసే వాటిని అంటే ర్యాపిడ్గా మారుతూ టెంపరేచర్స్ని క్యారీ చేసే లిక్విడ్స్ని క్యారీ చేయడానికి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి వాడతాం. అలాగే మనకి కొన్ని మాల్టన్ మెటీరియల్స్ని క్యారీ చేసే వాటిలో కూడా ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి ఎక్కువగా వాడడం జరుగుద్ది. రైట్, సో ఇవన్నీ దేంట్లో వాడతాం అంటే ఇవన్నీ ఇప్పటివరకు చూసినవి మనం ఇవన్నీ కూడా మనం క్యాస్ట్ ఐరన్ పైప్స్లో చూసాం. అంటే ఇది బాగా ఓల్డ్ వెర్షన్ క్యాస్ట్ ఐరన్ పైప్స్ అనేవి. బట్ ఐరన్తో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐరన్ ఎంత గట్టిదో అలాగే కరోజన్కి అంత ఈజీగా ఎఫెక్ట్ అవుద్ది. సో దానివల్ల డ్యూరబిలిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో అట్ ద ఎండ్ వాటర్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో మనం, సో వాటర్ సప్లై కన్జ్యూమర్స్కి ఆ కరోజన్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి. సో దాన్ని మనం ఫర్దర్గా సిమెంట్ పైప్స్కి రావడం జరిగింది. ఓకే, సో సిమెంట్ పైప్స్లో మనం ఏసీ పైప్స్, సో నెక్స్ట్ వచ్చింది ఏసీ పైప్. సో ఆ ఏసీ పైప్ జాయింట్ దానికి ఎలా చేస్తాం అనేది దాన్ని ఏసీ పైప్ జాయింట్ లేదా సింప్లెక్స్ జాయింట్ అని కూడా అంటారు. సో ఏసీ పైప్ అంటే యాస్బెస్టాస్ సిమెంట్ అనమాట. సో యాస్బెస్టాస్ సిమెంట్ పైప్ జాయింట్ని మనం నెక్స్ట్ లే చేయడం జరుగుద్ది. ఓకే, సో యాస్బెస్టాస్ సిమెంట్ జాయింట్లో ఇక్కడ ఏమవుద్దంటే దీనిపైన ఒక 2 రబ్బర్స్ని ప్లేస్ చేసి, అంటే ఈ సిమెంట్ కాంక్రీట్ పైప్స్ కదా, దానిపైన ఇలా రౌండ్గా ఇది ఇలా చూస్తే ఎలా ఉంటుంది, ఇది సెక్షన్ కాబట్టి క్రాస్ సెక్షన్ కాబట్టి దీని మీద ఇదంతా ఒక ప్లేట్, ఒక రౌండ్ రబ్బర్లా ప్లేట్లా ఉంటుంది. ఓకే, సిమెంట్ కాంక్రీట్తోనే దాన్ని ప్లే చేస్తారనమాట. ఆ రెండింటి మధ్యలో రబ్బర్లు పెడతారు టైటన్ చేయడానికి, వాటర్ అనేది బయటకు పోకుండా టైటన్ చేయడానికి యాస్బెస్టాస్ ప్లాంట్స్లో ఇలా జాయింట్స్లో ఎలా పెట్టడం జరుగుద్ది. ఓకే, సో అంటే ఒక సర్క్యులర్ సిమెంట్ని దాని చుట్టూ పూసేస్తారు. ఇది యాస్ఫాల్ట్తో కానీ లేదంటే సిమెంట్ మోటార్తో కానీ చేస్తారు. ఇది ఏదైతే ఉందో సో ఇలా ఉంటుంది జాయింట్. అంటే ఈ 2 పైపులు అనుకుంటే దీనిపైన చుట్టూ ఇలా సిమెంట్తోనే క్లోజ్ చేసేస్తారనమాట. సో దాని మధ్యలో ఏం పెడతారంటే రబ్బర్ పెడతారు. ఎందుకు వాటర్ టైట్నింగ్ కోసం రబ్బర్ పెట్టడం జరుగుద్ది. సో మోస్ట్లీ ఈ జాయింట్స్ అనేవి తక్కువ ప్రెషర్ ఉన్న చోటన, అలాగే తక్కువ ప్రెషర్ ఎక్కువ యూసేజ్ ఉన్న చోటన కూడా వీటిని ఎక్కువగా వాడడం జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ కాంక్రీట్ పైప్ జాయింట్. కాంక్రీట్ పైప్ జాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ దీంట్లో టెనన్ మోర్టైజ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టెనన్ మోర్టైజ్ జాయింట్ అని అడుగుతారు. అది కాంక్రీట్ పైప్ జాయింట్ అనమాట. ఓకే, విచ్ ఇస్ ద సాకెట్ అండ్ స్పిగోట్ అంటే మనకు తెలుసు బెల్ అండ్ స్పిగోట్ అని రాసేవచ్చు. అంటే సాకెట్ అండ్ స్పిగోట్ ఇవ్వకుండా బెల్ అండ్ స్పిగోట్ అని ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ టెనన్ అండ్ మోర్టైజ్ అంటే ఒక సైడ్ ఆఫ్ పైప్ అనేది టెనన్లా ఉంటుంది, ఇంకో సైడ్ ఆఫ్ పైప్ అనేది మోర్టైజ్లా ఉంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ కార్పెంటరీ జాయింట్స్ మాట్లాడుకునేటప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. టెనన్ అంటే ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో దాన్ని మనం టెనన్ అంటాం, ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం మోర్టైజ్ అంటాం. అంటే టెనన్లో గ్రూవ్, అంటే మోర్టైజ్లో గ్రూవ్ ఉంటుంది, టెనన్లో దానికి సంబంధించిన ఫిక్స్ అయ్యే మెటీరియల్ ఉంటుంది. ఓకే, కటింగ్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టెనన్ ఎండ్ అంటే పైప్ చూసుకుంటే కంప్లీట్గా ఎలా ఉంటుంది. ఓకే, సో పైప్ అనేది కంప్లీట్గా ఎలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది టెనన్ అనేది. సో టెనన్ ఎండ్ అనేది మోర్టైజ్ ఎండ్లోకి ఫిక్స్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే దీనిపైన ఇక్కడ యాస్ఫాల్ట్ వేసేసి దీని మొత్తాన్ని కూడా ఇలా కవర్ చేయడానికి పైన సిమెంట్ కాంక్రీట్తో దాన్ని లే చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇప్పుడు వాటర్ టైట్నింగ్ కోసం ఈ పైన రబ్బర్ని దాని చుట్టూ రబ్బర్ని కానీ లేదంటే ఏదైనా జూట్ బ్యాగ్ని కానీ పెట్టి దానిపైన సిమెంట్ మోటార్తో మొత్తాన్ని కవర్ చేయడం జరుగుద్ది. ఓకే, సో ఇది మనకి టెనన్ ఎండ్, ఇది మోర్టైజ్ ఎండ్ అనమాట. ఈ రెండింటిని ఫిక్స్ చేసి వాటర్ టైట్నింగ్ కోసం రబ్బర్ పెట్టి చేయడం జరుగుద్ది. సో ముఖ్యంగా టైప్స్ ఆఫ్ జాయింట్లో ఈ 5 టైప్స్ అనేవి ఉన్నాయి. సో సిమెంట్ కాంక్రీట్ పైప్ జాయింట్ అనేది పెద్ద పైప్స్ను లే చేసేటప్పుడు వాడడం జరుగుద్ది. సో దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది 187 పేజ్లో ఉంది మన ఇచ్చిన మెటీరియల్లో. సో ఒక్కసారి రెఫరెన్స్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. నేను మోస్ట్లీ బేసిక్స్ అన్ని కవర్ చేశాను. ఓకే, సో ఫ్లెంజ్ జాయింట్ అనేది మనకు తెలుసు. సో 2 ఫ్లెంజ్ దాంట్లో మధ్యలో పెట్టేదాన్ని గ్యాస్కెట్ అంటాము. ఓకే, సో దీన్ని సాకెట్ అండ్ స్పిగోట్ అంటే సాకెట్లా ఉంటుంది. సో దాంట్లో ఇంకో జాయింట్ పెట్టి దాన్ని లెడ్తో క్లోజ్ చేయడం జరుగుద్ది, లిక్విడ్ లెడ్తో మనం క్లోజ్ చేయడం జరుగుద్ది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే ఎక్కడైతే థర్మల్ స్ట్రెసెస్ ఉంటాయో అలాంటి చోటన ఈ జాయింట్ అనేది వాడడం జరుగుద్ది. ఏసీ పైప్ యాస్బెస్టాస్ సిమెంట్ పైప్ అనేది మోస్ట్లీ ఇలా ఉంటుంది. సో దీంట్లో 2 రబ్బర్స్ ఉంటాయి, 2 జాయింట్స్, దానిపైన మొత్తం కంప్లీట్గా ఒక స్లీవ్ అనేది ఉంటుంది. అది సిమెంట్ కాంక్రీట్తో లే చేసింది, సిమెంట్ మోటార్తో లే చేసిన స్లీవ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని చుట్టూ పెట్టడం ద్వారా వాటర్ టైట్నింగ్ అనేది వస్తుంది. కాంక్రీట్ పైప్ జాయింట్ అనేది మోటరైజ్డ్ అండ్ జాయింట్లా ఉంటుంది. దానిపైన కవర్ చేయడానికి మనం దానిపైన ఒక
ఒక సిమెంట్ కాంక్రీట్ వేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుద్ది. ఓకే, సో మోటార్తో దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది సేమ్ దానిలాగే. బట్ ఇక్కడికి వచ్చేసరికి 10 మోటార్స్ ఉంటుంది. అదే సిమెంట్ కాంక్రీట్ జాయింట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనేది. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ జాయింట్స్ వచ్చేసరికి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం సారీ, మన నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి చూద్దాం. ఓకే, స్టాప్ వాల్యూ అంటే ఏంటి, స్కోర్ వాల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.